ఈయన వచ్చినాక నుంచి వాననే లేదు చక్కగా, ఒక్క వాన లేదు. దేవుడి గిట నిర్ణయించుకో, అరే అమ్మ ప్రాభాతం వచ్చిండ్రు నాయన వీడికి వాన ఎట్లా పడదని. వానలు అక్కడ పోయినాయి. ఏం మంచి చేసిండ ఇప్పటి వరకు అంటే ఏది లేదు, ఉన్నాయే ఊల కొడుతుండ్రు. అందు గురించి ప్రజలు ఒక్కటి నిర్ణయించుకున్నారన్న, ఇంకా మళ్ళా రాడు. ఇంకా మళ్ళీ ఇటువంటి వాడు వచ్చిండు అనుకో, మా పొట్టు ఎండుతాయి, మా బతుకులు ఎండుతాయి. మరి మీరే చెప్తారు కదా, ప్రజల్లో ఉన్నది అది. గొప్ప తిప్పలు పెట్టిండు తెలంగాణ ప్రజలని, రైతులను ఇబ్బంది పెట్టిండు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిండు. ఎవరైతే బ్యాంకులలో లోన్ తీసుకొని సొంత ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు గిట కూలగొట్టించిండు ముఖ్యమంత్రి. చేశారు. ఎంతో మంది ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఈ రోజు నిర్ణయించుకున్నారు ప్రజలు. ఒక్కటే మళ్ళా వీడు వచ్చిండు అనుకో, మాకు ఇంకా మా బతుకులు ఎండుతాయిరా అని నిర్ణయం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వాత పెడతారు బాగా. ఓకే, ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు? నీకు తెలియదా ఏ ప్రభుత్వం వస్తుంది? మళ్ళా నువ్వు అందరికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికి తెలుసు. వచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి మా బతుకులు ఎండబెట్టిండు. 5 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పని లేదు. అన్ని కూలగొట్టుడు, ఎండబెట్టుడు, రోడ్ల మీదకి ఎచ్చుడు. ఎందుకండి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, విలేజ్లలో చాలా మందికి ఇస్తున్నారు. ఇంకోటి కరెంట్ ఫ్రీ చాలా ఇస్తున్నారు కదా అండి. రేషన్ కార్డు ఎవరికి ఉపయోగం? రేషన్ కార్డులు 10 ఏళ్ళు లేవండి ఎవరికి. అరే ఉపయోగం లేదు కదా. ఉపయోగం ఎందుకు లేదు? మీకు ఏమేం కావాలండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ద్వారా మీకు కావాల్సి ఏం అవసరమో అడగండి. బియ్యము, ఆ బియ్యం తెచ్చుకున్న గిట వాళ్ళు ఇచ్చిన, ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన బియ్యం గిట ఎవరు తీసుకుంటారు? తెచ్చుకుంటుండ్రు, తెచ్చుకొని బయట అమ్ముకుంటారు. సార్ ఇంతకు ముందు అమ్ముతుండ్రి, ఇప్పుడు సన్న బియ్యము దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు, మన రాష్ట్రంలో మాత్రం ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తారండి. అవే బియ్యము మళ్ళా దానికి మిల్లుకేసి దాన్ని పట్టించి మళ్ళీ అవే బియ్యం ఇస్తుండు. ఇప్పుడు అమ్ముతుర్రు అని అట్లా ఇస్తారు కదా సన్న బియ్యం తింటారు. అమ్ముతలేరా? ఇప్పుడు అమ్ముతలేరా? ఏడమ్ముతుర్రు అండి? ఒక్కరిని చూపియండి. చూసినావా? నిజం చెప్పండి, అమ్ముతున్నారా? మీరు చూసారా? అమ్ముతుండ్రయా? రూపాయికి అమ్ముతుండ్రు. ఆ బియ్యం ఈడ తీసుకుంటారు, ఆడ అమ్ముతుండ్రు. దేనికి అమ్ముతుండ్రు? అవి వాళ్ళ అవతల హోటల్స్ కి, దీనికి దేనికో వాడుకుంటారు. వాళ్ళ అవసరం ఉండి వాళ్ళు ఏదో దానికి అమ్ముకుంటారు. సరే రేషన్ కార్డు అన్నావు కదా, రేషన్ కార్డుకి ఏమొస్తాయి? బియ్యం వస్తాయి. పథకాలైనా సరే రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి సార్. ఇప్పుడు బియ్యం రావాలన్నా కూడా ప్రతి ఒక్కరి పేరు మీద, ఇప్పుడు మనకంటే ఒక రకంగా వర్క్ చేస్తాం కాబట్టి ఓకే. కొంతమంది చాలా మంది రేషన్ బియ్యం మీద బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అమ్మరు, కొందరే అమ్ముతారు. రేషన్ బియ్యం ఎవరు తింటారు ఈ రోజు రేపు? ఎందుకు తినాలంటే వర్షాలు ఉండాలి, వానలు ఉండాలి, పంటలు పండాలి. రేషన్ బియ్యం చాలా మంచిగా వస్తున్నాయి అన్న. ఒకటి మీరు అమ్ముతారేమో గానీ రైస్ లేక ఇబ్బంది పడే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి మన తెలంగాణలో. నీళ్ళే లేవు, నీళ్లు లేవు అంటే వర్షాలు పడాలి కదండి. వర్షాలు పడండి ఎట్లా? ఉన్న నీళ్ళు నువ్వు బటన్ వస్తే వస్తాయి. ఉన్న నీళ్ళు మోటార్ వేయడానికి చేత అయితే లేదు ముఖ్యమంత్రికి. మోటార్ వేయడానికి అంటే ఉండాలి కదా, డ్యామ్లలో నీళ్ళు అన్ని ఒకలా సరిపోవాలి కదండి. ఇప్పుడు వర్షాలు పడితేనే వాటర్ అనేది వస్తుంది అంటే ఆయన ఇస్తాడా? నీళ్ళు ఉన్నాయి, ఉన్న నీళ్ళు ఎత్తిపోయానికే అయితలేదు ఆయన తోటి. కరువు ఏ టైంలో రాలేదండి? ఎప్పుడు రాలేదు కరువు? 10 ఏళ్ళలో కరువు వచ్చిందా? ఎందుకు రాలేదు? కాళేశ్వరం స్టార్ట్ చేసినప్పటి నుంచి రాలేదు. మళ్ళా తర్వాత కరువే వచ్చే, మళ్ళా అది 1 year అయిన తర్వాత మళ్ళీ దాన్ని బంద్ గడేశ్రీ. దాన్ని 10 ఏళ్ళలో ఎట్లా వర్షాలు పడ్డాయి నీవు గిట్ట చూసినావు, ప్రజలు గిట్ట చూసారు కదా తెలంగాణ ప్రజలు. అంటే ఇప్పుడు వర్షాలు రేవంత్ రెడ్డి వచ్చినందుకే వర్షాలు పడట్లేదు. పూజ చేసిండా? ఒక దేవుని కాడికి పోయి పూజ చేసిండు ఆయన. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టింది కదా కేసీఆర్ అన్న. యాగాలు చేపించిండు, పెద్ద పెద్ద యాగాలు చేపించిండు వానలు పడనీకే. ఈయన ఏం చేసిండు అని మరి చెప్పండి? ఆడ ఉన్న నీళ్ళు ఎత్తిపోయానికే అయితలేదు ఆయనకి. ఏమనంటే పేరు, ఎవరికి? కేసీఆర్ కి పేరు వస్తుంది. మనం నీళ్ళు ఇచ్చిన మనకు కేసీఆర్ కి పేరు వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని కొట్టుకోపోతుంది. భద్రాచలం కొట్టుకోపోతుంది. నీ పేరు కొట్టుకోపోతుంది కాబట్టి నువ్వు భద్రాచలం కొట్టుకోపోతుంది అని చెప్తుంది. నీ పేరు ఉండదు, నీ పేరు కొట్టుకోపోతుంది కాబట్టి ఇట్లా ఈ డైలాగులతోటి ఈ డైలాగులు కూడా నీలియనికే శాత కాదు కానీ ఏవేవో అవి కొట్టుకోపోతాయి, ఇవి కొట్టుకోపోతాయి. కేటీఆర్ చెప్తుండు, హరీష్ రావు చెప్తుండు, ఇంకా కొంతమంది నాయకులు ఎవరు డ్యామ్ కి సంబంధించిన వాళ్ళ గిట చెప్తుండ్రు ఏమని నీళ్ళు ఇవ్వచ్చు అని. మరి ఏమైంది ముఖ్యమంత్రి గారికి?
ఎందుకు ఇస్తలేడు నీళ్ళు? ఎందుకంటే పేరు ఆయనకు వస్తుంది, నా పేరు పోతుంది. అంటే అవి కుంగిపోయినాయి, ఇంకోటి పర్రెలు చేరినాయి, అందుట్లో నీళ్లు నింపితే ఉన్నాయి పోతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. దీనిపైన మీకు comment ఇప్పుడు ఏంటి? కాళేశ్వరం గాని ఒక్క ఇంకా నిమిషం. నీకు ఒక పన్ను పోయింది, మళ్ళీ నీళ్ళు తాగుతూ ఉన్న పనులు పోతే ఉమ్. అంటే దానికి కొన్ని రోజులు అయితే ఒక పన్ను పోయింది ఆగాయా నువ్వు? ఒక పన్ను పోయింది, నువ్వు అన్నం తినకుండా నీళ్ళ ద్వారా పోవండి, నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా ఉంటావా? కానీ ఆ నొప్పి తగ్గే వరకు ఉంటాం కదా. ఆ నొప్పి తగ్గే వరకు అది తీసుకోము. ఐస్ క్రీమ్ కొద్దిగా పెట్టుకో తినండి, కొద్దిసేపు అయిన తర్వాత అని మరి చెప్తారు కదా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు? దాని- మరి కొన్ని రిపేర్ అన్న చేయాలి, లేకపోతే నీళ్ళన్నా ఇడవాలి. దాని దాని బాగాలేదు కదా, దాని పరిష్కారం ఏందో చూడాలి కదా. మరి ఏం చేస్తుండు? నీళ్ళు ఇయ్యడు, సరే దాన్ని మంచిగానే చేపి. ఇప్పుడు వర్షాలు రావాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? మరి ఇగో కేసీఆర్ గారి ప్రభుత్వంలో యాగాలు చేయండి, వానలు పడాలని దేవునికి మొక్కింది, పెద్ద పెద్ద యాగాలు చేయించింది. వానలు ఎటువంటి వానలు పడ్డాయంటే మొత్తం ఎక్కడి ఒక్కడి నిండిపోయినాయి, చెరువులు సముద్రాలు అన్ని నిండిపోయినాయి. అటువంటి వానలు పడ్డాయి. ఈయన వచ్చినాక ఒక్క మంచి గట్టి వాన పడ్డదంటే లేనే లేదు. సార్ పోయినసారి కూడా మస్తు వానాలు పడి మస్తు కుంగినాయి కదా సార్. ఎప్పుడు పోయినసారి? పోయిన సంవత్సరమే ప్రతి ఊర్లలో కుంటలు కట్టలు నిండినాయి అని చెప్పేసి ఎంతో మంది స్టేటస్లు పెట్టిర్రు. చెరువులు, బాగులు, ఈయన కుంటలు. వచ్చినాక నుంచి వాననే లేదు, చక్కగా ఒక్క వాన లేదు. దేవుడి గిట నిర్ణయించుకో, అరే అమ్మ ప్రాభాతుడు వచ్చిండు నాయన, వీడికి వాన ఎట్లా పడదని వానలు అక్కడ పోయినాయి, మీదికి పోయినాయి వానలు మొత్తం అక్కడనే పడ్డాయి. ఒక్క వాన లేదు ఈడ. మరి ఎందుకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వర్షం పడతానే హైదరాబాద్ లో వరదల్లాగా నీళ్ళని ఇళ్లలోకి వస్తున్నాయి? అది చెప్పిండు కదా ముఖ్యమంత్రి, చెప్పిండు ఇంకుడు గుంతలు తీసుకోరా మీద, రోడ్ల మీద ఇంకుడు గుంతలు తీసుకోవాలి. అందులో ఎవడన్నా పడితే ఇప్పుడు ట్రాఫిక్ ఉంటది, ఎంతో ట్రాఫిక్. ఇంకోటి కూడా గుంతలు మునిగి ఉంటాయి సార్. అందులో కంకర వేసి ఇంకోటి ఇసుక వేస్తారు కాబట్టి అందులో ఏమి ఎవరు కిందికి పోరు. ముఖ్యమంత్రిని చేపియమని ఏం చేస్తుండు మళ్ళా? ఇంకుడు గుంతలు తీపియమని సార్. అవి కూడా మనమే తీసుకోవాలి సార్. వాళ్ళు ఎట్లా తీస్తారు సార్? దానికి ఒక స్కీమ్ పెట్టాలి అని చెప్పండి. ఎందుకు వేసింది? ఇంకుడు గుంతలు తీయనికనే ఓటు వేసింది నీకు, మరి తీస్తలేడు. ఈడ నీకు రైతులను ఎండబెట్టి నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, రైతులను ఇబ్బంది పెడతారు అట్లా నాకు అర్థం కాదు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా గిట అంటే ఓరికి పేరు వస్తుంది అంటే ఓర్వలేడు, అంటే ముఖ్యమంత్రి ఓర్స్తలేడు, అంటే కేసీఆర్ కి పేరు వస్తే ఓర్స్తలేడు. రైతులని ఇబ్బంది పెడతారు అన్న, రైతులు వాత పెడతారు, అది గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు రేవంత్ రెడ్డి పై వైఎస్ఆర్ ప్రతినిధి, అధికార ప్రతినిధి నాగార్జున గారు జొమాటో డెలివరీ బాయ్ జీవో చదవడం రాదు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన అరెస్ట్ చేశాడు. ఏ విధంగా స్పందిస్తా ఉంటారు? నాగార్జున యాదవ్ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అంటే ఈయన మీద సెటైర్ వేసాడా? జీవో చదవడం రాదు, జొమాటో డెలివరీ బాయ్ అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని అది నిజమేనంటారా? మరి అక్కడే ఉంది కదా, ప్రజలందరూ చూస్తుండ్రు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, అటు ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు, అటు కేంద్ర ప్రభుత్వం గిట చూస్తుంది. ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తలేడు. ఏం తెలుసా ఆయనకంటే ఏం తెలియదు. ఏం మంచి చేసిండా ఇప్పటి వరకు అంటే ఏది లేదు, ఉన్నాయే కూలగొడుతుండ్రు. అందు గురించి ప్రజలు ఒక్కటి నిర్ణయించుకున్నారన్న, ఇంకా మళ్ళా రాడు, ఇంకా మళ్ళీ ఇటువంటి వాడు వచ్చిండు అనుకో, మా పొట్టు ఎండుతాయి, మా బతుకులు ఎండుతాయి. ఎందుకంటే ఈయన పాలన అట్లా ఉంది, ఒక్క మంచి పని లేదు ఇప్పటి వరకు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి నిధులు తేవడం తెలియదు. పోతాడు ఢిల్లీకి కానీ పోవాలి, రావాలి, ఇదే మాకు తెలిసింది. ఢిల్లీకి కానీ పోవాలి. ఈ తెలంగాణ ప్రజల పైసలు మొత్తం హెలికాప్టర్ వాళ్ళ నాయకులకి రావాలి, పోవాలి, ఇదే తెలుసు ముఖ్యమంత్రి. ఒకసారి నేను సీఎం కావాలనుకున్నా అయినా, నేను ఏం చేసే అవసరం లేదు, కావాలనుకున్నా కాబట్టి అయినా అంతవరకు.